హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీసీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పేపర్ 2 మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ థియరీ పార్ట్ మోడల్ పేపర్ చూద్దాం. ఇది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి అండ్ టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. మన ఛానల్లో ఎంఎల్టీకి సంబంధించి ఎంపీహెచ్డబ్ల్యూకి సంబంధించి అన్ని మోడల్ పేపర్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అదేవిధంగా మన ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 10కి 10 రాయవలసి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ బిలో చూసుకున్నట్టయితే 8 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఏవైనా 5 రాస్తే సరిపోతుంది, అంటే 3 ఆప్షన్స్ కింద వెళ్ళిపోతాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ ఏలో వచ్చేసి మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ బాడీ ఫ్లూయిడ్స్. మనకు బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అవి ఒక డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అవి రాయవలసి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యూరిన్. యూరిన్కి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ రాయమంటున్నాడు. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద నేమ్స్ ఆఫ్ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. బైల్ సాల్ట్స్ అదేవిధంగా బైల్ పిగ్మెంట్స్ యొక్క నేమ్స్ రాయమంటున్నాడు. ఫోర్త్ క్వశ్చన్ గివ్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ టోటల్ ఆర్బీసీ అండ్ ప్లేట్స్. అంటే టోటల్ రెడ్ బ్లడ్ సెల్స్ అదేవిధంగా ప్లేట్లెట్స్ యొక్క నార్మల్ వాల్యూ రాయమంటున్నాడు. ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ అబౌట్ గ్లైకోసెరా అండ్ హెమటోరియా. సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ లిక్విఫికేషన్ టైమ్ ఆఫ్ సీమన్. సెవెంత్ క్వశ్చన్ డిఫైన్ స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి గివ్ ద డిఫరెంట్ బిట్వీన్ గ్రామా పాజిటివ్ అండ్ గ్రామా నెగిటివ్ బ్యాక్టీరియా. మనకు 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, గ్రామా పాజిటివ్ అండ్ గ్రామా నెగిటివ్ ఉంటుంది, వాటి డిఫరెన్సెస్ రాయమన్నాడు. రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క మనం ప్రిన్సిపల్స్ రాయవలసి ఉంటుంది ఇక్కడ. 10th క్వశ్చన్ రైట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ యాంటోనీ వాన్ లెవోయిజహుక్, లూయిస్ పాస్చర్ టు మైక్రోబయాలజీ. వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్, ఈ ఇద్దరి యొక్క సైంటిస్ట్ యొక్క లూయిస్ పాస్చర్ను అదేవిధంగా యాంటోనీ వాన్ లెవోయిజహుక్ మైక్రోబయాలజీకి మనకు ఎన్నో థియరీస్ వీళ్ళు ప్రపోజ్ చేశారు. సో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఇక్కడ రాయమని చెప్పాడు. సెక్షన్ బి. కమింగ్ టు సెక్షన్ బి, ఇందులో ఏవైనా మనం 5 రాయవలసి ఉంటుంది. 11th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ అన్ యాంటీ కోయాగులెంట్. రైట్ ది యూజెస్, క్వాంటిటీస్ రిక్వైర్డ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఈడిటిఏ అండ్ సోడియం కార్బోనేట్. చూడండి, మనకు ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సింగిల్ క్వశ్చన్ లెక్క ఉన్నది, కానీ ఇందులోనే మనకు 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. ఇచ్చేది 6 మార్క్సే కానీ ఇందులో మనకు ఒక క్వశ్చన్లోనే మనకు 3 ఫ్రేమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. చూడండి, వాట్ ఈజ్ అన్ యాంటీ కోయాగులెంట్, దీనికి 2 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ ది యూజెస్ అన్నాడు, దానికి ఒక 2 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా క్వాంటిటీస్ రిక్వైర్డ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈడిటిఏ అండ్ సోడియం కార్బోనేట్, అంటే సోడియం కార్బోనేట్కు ఈడిటిఏకి ప్రిపరేషన్ చేసేటప్పుడు వాటి యొక్క క్వాంటిటీస్ ఏమైతే రిక్వైర్డ్ అవుతాయో అవి కూడా రాయమని చెప్పాడు. సో ఇది ఓవరాల్గా మనకు, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినర్ అండ్ ఎవరైతే ఎగ్జామినర్ మోడల్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నారో, ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నారో వారి యొక్క మైండ్ సెట్ అనేది మీరు ఇక్కడనే అర్థం చేసుకోవాలంటే మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండేది అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ఈఎస్ఆర్, గివ్ ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ అండ్ రైట్ ద క్లినికల్ ఇంపార్టెన్స్. చూడండి, ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు అందులో మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు ఒకటే సింగిల్ క్వశ్చన్లో. అది మీరు కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు బై మార్క్స్ పడాలి అని అంటే అందులో ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడో అది మీకు తెలవాలి. సో అలా తెలిసినప్పుడే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. 13th క్వశ్చన్ చూడండి, రైట్ ద క్వాలిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ యూరిన్ షుగర్. ఇక్కడ మనకు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ 2 ఉంటాయి. సో ఇక్కడ క్వాలిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ యూరిన్ షుగర్ అని ఇచ్చాడు. రేపు క్వాంటిటేటివ్ అని కూడా అడగవచ్చు. అంటే మీ మైండ్ సెట్ ఆ పేపర్కి తగ్గట్టు మారాలి. ఓకేనా? అండ్ రైట్ ద క్లినికల్ ఇంపార్టెన్స్, దాని యొక్క క్లినికల్ ఇంపార్టెన్స్ కూడా రాయమన్నాడు.
సో లేదు నేను ఓన్లీ క్వాంటిటీ డిటర్మినేషన్ ఆఫ్ యూరిన్ షుగర్ రాస్తా అంటే బైక్ మార్క్ పడవు. దాని యొక్క క్లినికల్ ఇంపార్టెన్స్ రాసినప్పుడే మీకు 6 out of 6 మార్క్స్ పడతాయి. అదేవిధంగా 14th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కలెక్షన్ మెథడ్స్ ఆఫ్ సీరం? డిస్క్రైబ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిమెన్. 15th క్వశ్చన్ చూడండి. డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ అండ్ రైట్ ద అప్లికేషన్స్. 16th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్? డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఆటోక్లేవ్. 17th క్వశ్చన్ చూడండి. రైట్ ఏ నోట్ ఆన్ మీడియా ఫర్ బ్లడ్ కల్చర్ అండ్ ఎనరోబిక్ మీడియా. రైట్ ద కంపోజిషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ నీల్ నెల్సన్ స్టెయిన్. 18th one, ఎస్టిమేట్ ఆఫ్ హిమోగ్లోబిన్ బై సైల్స్ మెథడ్. సైల్స్ మెథడ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మీరు హీమోగ్లోబిన్ని ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంఎల్టీకి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మైక్రోబయాలజీ అండ్ పాథాలజీ. మన ఛానల్లో ఎంఎల్టీ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ అన్నిటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.